హాయ్ గైస్, నేను మీ తెలుగు ప్యాకెట్. ఈరోజు మీతో నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన షేర్ చేసుకుందామని ముందుకొచ్చాను. సుమారు 2 సంవత్సరాల క్రితం నేను మా అబ్బాయి చదువుతున్న స్కూల్కి కాల్ చేసి ఆ క్లాస్ టీచర్ గారిని ఎలా ఉంది మా అబ్బాయి పర్ఫార్మెన్స్, ఇంకా నెక్స్ట్ 3 monthsలో తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మీరు ఏమనుకుంటున్నారు అతని ఎడ్యుకేషన్ మీద అని అన్నాను. అంటే మా అబ్బాయి పేరు అడిగి కాసేపు పాజ్ ఇచ్చిన తర్వాత ఆవిడ, మీరు అనవసరంగా పాప అతన్ని స్ట్రెస్ చేస్తున్నట్టున్నారు, ఈజ్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఎడ్యుకేషన్ అనుకుంటా, చాలా అటెంప్ట్స్ చేసినా కానీ ఫెయిల్ అవుతూ వచ్చాడు, అది మీరు గమనించారా అని అడిగింది. ఉద్యోగరీత్యా నేను ఇంటికి దూరంగా ఉండడంతో ఒక్కసారే చాలా అంటే చాలా షాకింగ్గా అనిపించింది ఈ స్టేట్మెంట్ విని. నా వైఫ్ కూడా నాతో ఎప్పుడు షేర్ చేయలేదు ఇలాంటి సంఘటన జరుగుతుందని చెప్పి. ఆ 30 seconds గ్యాప్లో, అంటే ఆ డైలాగ్ చెప్పిన 30 seconds గ్యాప్లో ఎన్నో ఆలోచనలు, ఎన్నో విపరీతమైన ఆలోచనలు అనమాట. రియాక్ట్ అయ్యే ముందు ఒక్కసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పి, మేడం మీరు నా కొడుకైన ఈ అబ్బాయి గురించి అయినా మాట్లాడుతున్నారు అని అంటే, ఆవిడ మళ్ళీ ఒక 5 seconds పాజ్ ఇచ్చి, ఓ సారీ నేను వేరే అబ్బాయి వాళ్ళ పేరెంట్ అనుకున్నాను అని అన్నారు. దాంతో మనకి మండుతున్న విశాఖపట్నంలో ఒక్కసారి మబ్బు పట్టి వర్షం పడితే ఎంత ఆనందంగా ఉంటుంది అలా అనిపించింది. దాని తర్వాత ఆవిడ చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, బాగానే చేస్తున్నాడు, ఇంకొద్దిగా కష్టపడాలి, కష్టపడితే ఖచ్చితంగా బాగుంటుంది అతని ఫ్యూచర్, కంగారు పడకండి అని చెప్పింది. ఎవరి గురించి అయితే ఫీడ్బ్యాక్ ఇచ్చిందో ఆ అబ్బాయి కూడా బాగా చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుని, నేను తర్వాత మా అబ్బాయికి ఆ టీచర్ గారు చెప్పిన ఫీడ్బ్యాకే నేను చెప్పాను అనమాట. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత చాలా ఆనందంగా నాతో షేర్ చేశాడు. మార్నింగ్ పాస్ అయ్యాను నాన్న అని చెప్పి, క్వాలిఫైడ్ అని చెప్పి, ఐసిఎస్సి సిలబస్ కాబట్టి నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా కుటుంబానికి దూరంగా ఉన్నాను కాబట్టి ఫ్యామిలీతో ఉంటే బహుశా మనం ఇంకా ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నచ్చు ఈ మూమెంట్. అయితే నేను పర్సనల్ ఫోన్ ఆఫీస్లో ఎక్కువగా వాడను కాబట్టి ఈవినింగ్ వచ్చేసరికి చూస్తే ఆ టీచర్ గారి మెసేజ్ వచ్చింది, స్కూల్లో top 5 వచ్చాడు మీ అబ్బాయి, అతనిది మంచి ఫోటో తీసి పంపించండి. ఉత్తరోత్సాహం అంటే బహుశా ఇదేనేమో. థ్యాంక్ యూ సన్ ఫర్ బీయింగ్ వాట్ యు ఆర్ టుడే. నిన్ను దగ్గరగా లేకపోయినా కానీ యూ ఆల్వేస్ ప్రూవ్ దట్ యు ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ ట్రాక్. ఆల్ ద బెస్ట్. నీకులాగే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ దూరంగా ఉన్నా కానీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ విజన్ కానీ అర్థం చేసుకుని వాళ్ళ పట్టుదలతోటి సాధించాలనే వెళ్తున్న ప్రతి ఫ్యామిలీకి ఈ వీడియో అంకితం. సైనింగ్ ఆఫ్, నేను మీ పెరుగు ప్యాకెట్.